రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన శశి విద్యా సంస్థలు త్వరలో విజయవాడలో అడుగుపెట్టనుంది. 1950 సంవత్సరంలో అశోక్ నగర్ వద్ద స్థాపించిన సిరీస్ కంపెనీ స్థలంలోనే మంచి కార్యక్రమం చేపట్టాలనే సదుద్దేశంతో కుటుంబ సభ్యులు తలచి అత్యాధునిక ప్రమాణాలతో శశి విద్యా సంస్థల వారు స్కూల్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా భూమి పూజ కార్యక్రమానికి రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సిరీస్ రాజు కుటుంబ సభ్యులందరూ పాల్గొని శశి విద్యా సంస్థల అధినేత బోరుగుపల్లి రవికుమార్కు అభినందనలు తెలిపారు. నమస్కారం అండి అందరికీ. ఇది ఇక్కడ మన సిరీస్ హెడ్ క్వార్టర్ కార్పొరేట్ ఆఫీస్గా ఉండేదండి. ఇప్పుడు మన ఇక్కడ బంద రోడ్డు మీద ఉండటం వల్ల, ఊరి మధ్యలో ఉండటం వల్ల ఇక్కడ ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలని ఎప్పటి నుంచో మేము ఫ్యామిలీ మెంబర్స్ అందరం అనుకుంటున్నాం. అలాగే ఇక్కడ మన శశి కాలేజ్ వాళ్ళు వచ్చి మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. వాళ్ళు ఇక్కడ విద్యాసంస్థ ఊరి నడుమూరిన విద్యాసంస్థ పెడితే బాగుంటుంది, మీరు ఏమన్నా మాకు ఇవ్వాలంటే ఇస్తే మేము సంతోషంగా తీసుకుంటాం అనగానే మాకు కూడా చాలా బాగుంది అనిపించింది. ఇది మా తాతగారు ఇక్కడ సిరీస్ 1950 సంవత్సరాన్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. అదే ల్యాండ్లో ఇప్పుడు శశి కాలేజ్ వాళ్ళు చాలా ఆ కాలేజ్ యొక్క అన్ని చూసిన తర్వాత మాకు చాలా సంతోషం అనిపించింది. వారు చాలామందిని ఐఐటీలకి, నీట్ ఎగ్జామ్స్లో ఎయిమ్స్కి పంపించిన ఘనత వాళ్ళకు ఉంది. అందుకని చెప్పి మేము మా కుటుంబం అందరం చాలా సంతోషంగా ఇక్కడ ఒక విద్యా సంస్థ కట్టి వారికి ఇద్దామని చెప్పి మేము ఒక కంక్లూజన్కి వచ్చి ఇవాళ భూమి పూజ చేస్తున్నాం. అందరికీ మీకు అందరికీ తెలియజేస్తున్నాం. రేపు మీకు మంచి స్కూల్, మీ పిల్లలకి మంచి స్కూల్ అవుతుందని అభిప్రాయపడుతున్నాం. థ్యాంక్స్. నా పేరు బూరుగుపల్లి రవికుమార్, శశి విద్యా సంస్థలు వేలువెన్ను చైర్మన్. ఈరోజు విద్యల రాజధాని విజయవాడ నడిబొడ్డున సిరీస్ వారి సౌజన్యంతో నూతన భవనానికి భూమి పూజ చేస్తున్నాం. సిరీస్ వారి సౌజన్యంతో చందురాజు గారు, వారి కుటుంబ సభ్యులు వారందరూ కలిసి మా విద్యా సంస్థకి ఒక నూతన బిల్డింగు కట్టించి ఇస్తున్నారు. అలాగే నూతన వరవడితో కొనసాగుతున్న విద్యా వ్యవస్థలో ఈ రోజున శశి విద్యా సంస్థలు ఇక్కడికి రావడం మాకు గర్వకారణంగా ఉంది. సిరీస్ వారి సౌజన్యంతో మేము ఇక్కడ నూతన విద్యా విధానంతో, యాక్టివిటీ బేస్డ్ ఎడ్యుకేషన్ తోటి, అలాగే ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభిస్తున్నాం. ఇది మరింత అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాను. తీవ్రమైన పోటీ ఉంటుంది ఇక్కడ. అంటే మాకు ఎంసెట్లో కానీ, నీట్లో కానీ, ఐఐటీల్లో కానీ, మా ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో స్టేట్ లెవెల్ కానీ, నేషనల్ లెవెల్ కానీ చాలా ర్యాంకులు సాధించిన వాళ్ళం. మాకు ఎంతసేపు కూడా విద్యే మాకు ప్రముఖంగా చేస్తాము. ఎటువంటి విద్యను వ్యాపారంగా కాకుండా చాలా 45 సంవత్సరాల నుంచి విద్య అందించాలని తపనతోటి చేస్తున్నాం. ఇకపోతే నూతన విద్యా విధానంలో రాబోయే కొత్త తరానికి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కానీ, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ద్వారా యాక్టివిటీ బేస్డ్ విద్యను అందించాలని, ఇంటర్నేషనల్ కరికులం పెట్టాలని ఇక్కడికి వస్తున్నాం.